వాటిల్లు. ఒకసారి అలాగే ఉండండి సార్. ఏ గారు కొంచెం ముందు రండి సార్, కొద్దిగా మందులు గారు ప్లేట్ పక్కన పెట్టండి. లోపలికి వెళ్ళండి పడవకున్నారు. मम देवा भुवेशंत सर्वा इंद्रावंतवर्गो विष्णुव्यक्तिः मम अंतरक्ष्मर्गोपमस्तस्मिन् वाताः वर्तां कामेऽस्मिन् मयि देवाधर्ममाद्यन्तामयास्तिगस्तमयि देवहूतिः व्याहोता रावणकृष्णपूर्वरिश्च श्यामा सर्वा సార్ ఈ ప్లీజ్ ఒకసారి అలా నించండి కొద్దిగా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హయాంలో నారాయణ గారు మున్సిపల్ మినిస్టర్గా ఇవన్నీ కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే మనం ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మండేగా వర్క్స్ కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది. అయితే 5 సంవత్సరాల తర్వాత ఆగస్టు 23న మన గ్రామ సభలు అనేది 5 సంవత్సరాల తర్వాత ఏర్పాటు చేయడం, దాంట్లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శాఖలు మనం ఒకటేసారి 13,000 విలేజెస్లో ఒకటేసారి మనం ఏర్పాటు చేసి ఆ గ్రామాల్లో ఏ వర్క్లు అవసరమో ఆ వర్క్లు మాత్రం మనం డిసైడ్ చేసి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయితే ఈరోజు అవి కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. మనం ఈ వర్క్లు ప్రజల కోసం అందించగలం. దాంట్లో సమానంగా అభివృద్ధి సంక్షేమం అనేది సమానంగా మనం తీసుకువెళ్ళటం అనేది చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక విజనరీ లీడర్గా మేము కూడా ఆ విజనరీ లీడర్ కింద మనం వర్క్ చేయటం, దాంట్లో భాగస్వామ్యం అవ్వటం అనేది చాలా సంతోషం అనిపిస్తుంది. ఎన్నో వర్క్లు కూడా ఎన్నో కంపెనీస్ కూడా మనం లోకేష్ గారి హయాంలో కూడా తీసుకురావటం, వైజాగ్లో టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎన్పీటీసీఎల్ ఇవన్నీ కూడా మనం తీసుకురావడం ఇంకా సంతోషంగా అనిపిస్తుంది. యువతకు కూడా కలిగించే అవకాశం మనం కల్పిస్తున్నాం. అంతా చాలా సంతోషంగా 1 year సెలబ్రేషన్స్ గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ మా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీతేజ్ ఇమ్మడి ఐఏఎస్ వారు కూడా మాకు ఆదేశాలు ఇస్తున్నారు. దాని ప్రకారంగా మేడం ఈరోజు మన విజయనగరం జిల్లాలో సుమారుగా 83 వర్కులకు గాను 10.62 కోట్లతో ఈ యొక్క 2025లో ఈ యొక్క ఏవైతే అభివృద్ధి పథకాలు ఉన్నాయో వాటిని మనం చేపట్టడం జరిగింది మేడం. దాంట్లో భాగంగా కొత్త సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడం, తర్వాత అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఇప్పుడు ఏదైతే తమరు ఇనాగ్రేట్ చేస్తున్నారో అటువంటి ఆ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడం, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఏదైతే మనం గృహ వినియోగానికి కానీ లేకపోతే వాణిజ్యానికి కానీ ఇండస్ట్రీస్ కానీ పెడతా ఉంటాం వాటి యొక్క ఏర్పాటు చేయడం, అదేవిధంగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి ఆర్డిఎస్ఎస్ స్కీమ్ అనేది రూరల్ డెవలప్మెంట్లో భాగంగా రూరల్ విలేజెస్కి 24 గంటల పాటు 3 ఫేజ్ విద్యుత్ సరఫరా ఇవ్వడానికి అగ్రికల్చర్ ఫెడరేషన్ సపరేట్ చేస్తూ ఆ యొక్క ఆర్డిఎస్ఎస్ స్కీమ్ని గత సంవత్సరం మనకి వచ్చింది మేడం. దాన్ని మనం ఇప్పుడు పూర్తి స్థాయిలో అమలు చేయడం జరుగుతూ ఉంది. నమస్తే.
సెంటర్ కొట్టండి. పల్లెల్లో ఉందండి. ఈ లోపల బంగారు ఏంది